కర్నూలు జిల్లా మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో వైసీపీ టీడీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ లేకపోవడంతో తమ సమస్యలు ఎవరు పరిష్కరిస్తారని మేయర్ ఎదుట వైసీపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేకనే ప్రతి సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు అడ్డుపడుతున్నారని టీడీపీ కార్పొరేటర్లు విమర్శించారు. దీంతో సభను వాయిదా వేసినట్లు మేయర్ రామయ్య ప్రకటించారు. కర్నూలు జిల్లా మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో వైసీపీ టీడీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ లేకపోవడంతో తమ సమస్యలు ఎవరు పరిష్కరిస్తారని మేయర్ ఎదుట వైసీపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేకనే ప్రతి సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు అడ్డుపడుతున్నారని టీడీపీ కార్పొరేటర్లు విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. శివరాజ్. రాజేంద్ర, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన సర్వసభ్య సమావేశం రసభాషగా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ రోజు ఉదయం 11 గంటలకు సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని చెప్పి అధికారికంగా చెప్పిన తర్వాత కార్పొరేటర్లు కావచ్చు, మిగతా కౌన్సిల్ సభ్యులు ఏదైతే సమావేశానికి చేరుకోవడం జరిగింది. అయితే సమావేశానికి మున్సిపల్ కమిషనర్ లేకపోవడంతో ఒక్కసారిగా వైసీపీ కార్పొరేటర్లు ఏదైతే కమిషనర్ లేకుండా ఈ సమావేశం ఎలా నిర్వహిస్తారని చెప్పి, ఎవరికి తమ సమస్యలు వివరించాలని చెప్పి ఒక్కసారిగా మేయర్ పోడియం వద్దకు వైసీపీ కార్పొరేటర్ చేరుకొని అక్కడ నినాదం చేసే పరిస్థితి అయితే ఉంది. ఇటు టీడీపీ కార్పొరేటర్లు కూడా కమిషనర్ లేకపోయినా మిగతా అధికారులు ఉన్నారు, వారితో ఏదైతే సమస్యలు వివరించాలి, దానికి సంబంధించి ఎజెండా పెట్టాలని చెప్పి ఇటు టీడీపీ నాయకులు చెప్పడంతో ఒక్కసారిగా వైసీపీ టీడీపీ కార్పొరేటర్ల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఏదైతే మేయర్ రామయ్య వీరికి సమాధానం చెప్పి ఏదైతే ఇద్దరి మధ్య కొంత సమన్వయం చేసే ప్రయత్నం చేశారు. అయితే టీడీపీ వైసీపీ కార్పొరేటర్లు మాత్రం వినకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసిన పరిస్థితి అయితే ఉంది. వైసీపీ కార్పొరేటర్లకు దీటుగా ఏదైతే టీడీపీ కార్పొరేటర్లు ప్రతి సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు ఏదైతే సభ జరగకుండా ప్రతిసారి అడ్డుకుంటున్నారని చెప్పి, నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపైన మాట్లాడకుండా కావాలనే ఆటంకాలు సృష్టిస్తున్నారని చెప్పి టీడీపీ నాయకులు విమర్శలు చేస్తుంటే, ఇటు వైసీపీ కార్పొరేటర్లు కూడా ఏదైతే తమ సమస్యలను ఏదైతే సమావేశం జరిగే సమయానికి అజెండాలో పెట్టాలని కోరుకున్న అజెండాలో పెట్టకుండా ప్రతి సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు అడ్డుకుంటున్నారని చెప్పి ఇటు వైసీపీ కార్పొరేటర్లు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఆ సమావేశం మొదలైన కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఏదైతే టీడీపీ టు వైసీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చేసుకోవడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న క్రమంలో మేయర్ రామయ్య ఒకసారిగా ఏదైతే సభను వాయిదా వేసినట్లు ప్రకటించి అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కూడా పాల్గొనాల్సిందే. అయితే ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు మంత్రి కూడా సమావేశంలో పాల్గొనేది. దీన్ని విమర్శిస్తూ వైసీపీ నాయకులు చేసిన నిరసన కార్యక్రమాన్ని టీడీపీ తిప్పుకొట్టే ప్రయత్నం అయితే చేశారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శివరాజ్.